ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం. సేవాలాల్ సేన ఆధ్వర్యంలో రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చౌక్లో ధర్నాను రైతులు మాకు సపోర్టుగా వచ్చి పార్టీతో పాటుగా ధర్నాను నిర్వహిస్తామని అంటున్న సేవాలాల్ సేన జూలూరుపాడు మండల అధ్యక్షులు బానోత లక్ష్మణ్ నాయక్తో ఏటీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రజలకు చెప్పడానికి రైతులకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే అండి నరసరావు గారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులో ఏదైతే ధర్నా జరుగుతుందో అది రైతు రుణమాఫీ గురించి, మరియు యూరియా కట్టలు రైతులకు సక్రమంగా అందించట్లేదు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే చెప్పారో అదే రకంగా రైతులకి ఏదో మబ్బుగా చెప్పుతుంటే పోతూనే ఉన్నారు. కానీ రైతులకు ఏ విషయంలో కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అందించట్లేదు. కావున మా సేవలాల్ సేన నుంచి రేపు జరగబోయే ధర్నాకు మా సేవలాల్ సేన సైనికులు కలెక్టర్ ఆఫీస్ దగ్గర మా డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ని యూరియా కట్టలు కానీ, రైతు రుణమాఫీ కానీ, రాజు వికాస్ గురించి కానీ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చొని ఆ దీక్షలో పాల్గొని విజేతం చేయగలుగుతున్నాం అని చెప్పి మా డిమాండ్ ఒక సేవలాల్ సేన నుంచి. లక్ష్మణ్ గారు, మీరు చేసేటటువంటి ధర్నాకి రైతుల మద్దతు తీసుకుంటున్నారా? రైతులు మీకు మద్దతు తెలపడానికి వస్తున్నారా? రైతులు దీక్షలో పాల్గొంటున్నారా? రైతులు కంపల్సరీగా మద్దతు పలుకుతున్నారు. రైతు వారికి కానీ మా సంఘం తరపు నుంచి అది వేరే వేరే పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా కలిసి వస్తామని చెప్పి మాకు ఒక మాట చెప్పారు. కావున రైతుల తరపున కూడా దీక్ష చేస్తున్నాం. మా సంఘం తరపు నుంచి కూడా మేము ఏకంగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే అండి, మీ ప్రధాన డిమాండ్ యూరియా గురించి రైతులకి అందించాలి అని చెప్పేసి, యూరియా కాదు ఎరువులు కూడా అన్నారు. ఆ ఎరువుల కొరత ఏమైనా ఉందా? అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైనా ఉందా? రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత ఉందండి. రేటు మరి బయట చూస్తే ప్రైవేట్ షాపులలో ఏమైనా కానీ తీసుకుంటే రైతులకు రేటు అదనంగా ఒక 300-400 రూపాయలు ఎక్కువ ఉంది. అదే సబ్సిడీ ద్వారా అయితే వాళ్ళకు ఒక 500 రూపాయలు తగ్గుద్దని రైతు వారుగా ఆశపడుతున్నారండి. ఓకే అండి, మీరు చెప్పేది బాగానే ఉంది. మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, రైతులకు సరిపోను ఎరువులు ఉన్నాయి, ఎటువంటి కొరత లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. దానిపై మీ వివరణ. ప్రకటన చేసిన మాటగా రైతులకు ఏ మాత్రం అందించింది లేదు కదా, దాఖలు లేవు కదండి. అదే అందించిన అయితే మేము ఎందుకు రైతుల పక్షాలను మేము ఎందుకు ధర్నా చేస్తాం? దాని పక్షంలో రైతులు తీసుకొని ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ దగ్గర. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలాల్ సేన చేస్తుందా, ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వరకే చేస్తుందా? అంటే మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేస్తున్నారు. బయట జిల్లాలు అనేది ఇంకా మేము డిసైడ్ చేయలేదు. డిసైడ్ చేసినాక తమరు చెప్తారు. ఓకే అండి, మీరు ప్రధానంగా చేస్తున్నటువంటి దీనికి మీ రాష్ట్ర అధ్యక్షులు వారు వస్తున్నారా? జిల్లా కేడరే వస్తుందా? మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా ప్రధాన కార్యదర్శి, జిల్లా టీం మొత్తం, మా మండలం సంబంధించిన టీం మొత్తం మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేరడం జరుగుతుందండి ధర్నాలో. ఓకే అండి, మీరు ఇప్పుడు ఈ ధర్నాని తలపెట్టారు కదా, ఈ ధర్నాకి మిగతా పార్టీలు మద్దతు తీసుకుంటున్నాం అని చెప్పేసి తెలియజేశారు. అదే విధంగా ఏ పార్టీలు మీకు మద్దతు తెలుపుతున్నాయి, ఏ పార్టీలు రాబోతున్నాయి, లేకుంటే వారు వచ్చి మేము మద్దతు ఇస్తామంటే ప్రతి ఒక్కరు కలుపుకొని పోతారా? మేము చెప్పడం జరిగిందండి. వాళ్ళు వస్తామన్నారు. ఎవరు వచ్చినా కూడా మాకు మద్దతు ఇస్తామని చెప్పేసి అన్నారు. మద్దతు ఇస్తే మాకు చాలా సంతోషం అండి. అంటే మద్దతు ప్రకారంగా మీరు శాంతియుతంగా ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అవును. మీరు అక్కడ శాంతియుతంగానే ధర్నా చౌక్లోనే ధర్నా చేస్తారా, లేకుంటే కార్యాలయం ముందు చేయడానికి? శాంతియుతంగానే మేము ధర్నా చేస్తామండి. ఏదైనా ఉంటే కలెక్టర్ గారు వచ్చి మాతో మాట్లాడి దాని తర్వాతనే మేము నిరాదీక్ష నిర్ణయం తీసుకోవడం జరుగుతాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఏదైనా స్పందించి, అంటే మీ ధర్నాకి స్పందించి, ఇప్పుడే మేము రిలీజ్ చేస్తున్నాం, ఎటువంటి కొరత లేదు, మేము ఇట్లా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో మేము ఎరువులు సిద్ధంగా ఉంచామని చెప్పేసి ఒక ప్రకటన చేస్తే మీ సేవలాల్ సేన అంటే ఏ విధంగా నిర్ణయాన్ని తీసుకుంటది? మేము చాలా సంతోషపడతామండి రైతు పక్షంలో. ఎందుకంటే రైతుకు అందించడమే మనకు కావాల్సిన లక్ష్యం. అదే కాంగ్రెస్ ప్రభుత్వం గతం నుంచి చెప్పుకుంటూ వస్తుంది. ఇది ఒకే విషయం కాదు, ఇంద్రమ్మ ఇల్లుల విషయంలో కానీ అవకతవకలు నెరవైన పేదల కుటుంబాలకు రాకుండా అదే కాంగ్రెస్ పార్టీ వర్గ సమస్యలు వాళ్ళకే వస్తున్నాయండి. ఇప్పుడు ఏ గ్రామ పంచాయతీలో చూసినా కూడా ఇంద్రమ్మ ఇల్లులు అనేది నిరుపేద కుటుంబాలు ఎక్కడ అనేది రాలేదు. దాని మీద కూడా మేము ఎంపీటీ ఆఫీస్ దగ్గర ముట్టడి కార్యక్రమం కూడా పెడతాము. అధికారులు మా జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో కూడా దీన్ని నిర్ణయం తీసుకొని ఏ రకంగా ముందుకు పోవాలని ఆలోచిస్తాం. అదేవిధంగా రైతుకి సంబంధించిన మన ఎరువులు కొరత గురించి దానికి కలెక్టర్ ఆఫీసులో ధర్నా చేసిన తర్వాత అందిన పక్షంలో
కూడా మన సచివుడి ఆఫీసులో కూడా ధర్నా చేయడం జరుగుతుంది. దాని విషయంలో భారీ ఎత్తున ముందుకెళ్తాం మా సేవల సేన నుంచి. మరి రాబోయే రోజుల్లో కూడా మా సేవల సైనికుల నుంచి అదర్ పార్టీ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని కూడా రైతులకు మంచిగా ఎరువులు అందేటట్టు కూడా ముందుకెళ్తామని చెప్పి మా యొక్క డిమాండ్ అండి. మనతో పాటుగా మనకి సేవాలాల్ సేన మండలాధ్యక్షుడు బానోతు లక్ష్మణ్ గారు చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి ఏవైతే హామీలు చెప్పిందో ఆ హామీల్ని కనుక నెరవేరిస్తే మేము ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు. మున్ముందు కూడా ఎలాంటి ధర్నాలకి మేము పూనుకోకుండా ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందించి, పేద ప్రజలకి అందించి వారికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రధానంగా వారు డిమాండ్ చేశారు. చూద్దాం ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకునేదో మనం కూడా వెయిట్ చేద్దాం. ఏటీవీ న్యూస్.